Hare Krishna. The seventh purposes of ISKCON by Srila Prabhupada. Second purpose, to propagate a consciousness of Krishna, God, as it is revealed in the great scriptures of India, Bhagavad Gita and Srimad Bhagavatam. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్తాశయాలు రెండో ఆశయం భగవద్గీత శ్రీమద్ భాగవతంలో చెప్పబడినట్లు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. So today is Vakreshwar Pandit Prabhu's disappearance day. Few points on him from Chaitanya Charitamrita. ఈరోజు వక్రేశ్వర పండిత్ ప్రభు యొక్క తిరోభావ దినోత్సవం. చైతన్య చరితామృతం నుంచి ఆయన గురించిన కొన్ని ముఖ్య అంశాలు. Vakreshwar Pandit was famed for his ecstatic dancing. వక్రేశ్వర పండిత్ ప్రభు ఆయన ముఖ్యంగా ఆయన గొప్ప నృత్యకారుడు. ఆయన నృత్యానికి ఆయన ప్రసిద్ధి. ఆయన Sri Chaitanya Mahaprabhu empowered him to dance for hours, sometimes days, inspiring the entire Kirtan party. అయితే శ్రీ చైతన్య మహాప్రభు ఆయనకి ఎంతలా శక్తి గావించారంటే ఆయన గంటల తరబడి నృత్యం చేసేవాళ్ళు, కొన్నిసార్లు రోజుల తరబడి నృత్యం చేసేవాళ్ళు. అక్కడ ఉండే సంకీర్తన బృందంలో ఉండే వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ. It is described that he is the incarnation of eternal associate of Krishna. Some describe him as an expansion of Aniruddha. అయితే ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఆయన ఎవరో కాదు, కృష్ణుని యొక్క ఒక విస్తరణ రూపమైన అనిరుద్ధుని యొక్క అవతారంగా ఆయన కొంతమంది ప్రస్తావిస్తుంటారు. Mahaprabhu would personally choose him to lead the dancing, as his movements and spiritual energy would uplift everyone into pure prema. అయితే మహాప్రభు ఆయన్ని అయితే ఈ యొక్క సంకీర్తన బృందంలో ఉండే వారందరూ కృష్ణ ప్రేమతో పూర్తిగా నిండిపోవాలని ఆయన ఇంకా ఉత్సాహపరిచేవాళ్ళు వక్రేశ్వర పండిత్ ప్రభుని నృత్యం చేయమని చెప్పి. Once he danced continuously for 72 hours. ఒకసారి ఆయన నృత్యం చేశారు. ఎన్ని గంటల పాటు అంటే సుమారుగా ఆపకుండా 72 గంటల పాటు కీర్తనలో నృత్యం చేస్తూనే ఉన్నారు. That means 3 days non-stop dancing. హరి బోల్. 3 రోజుల పాటు ఆయన ఆపకుండా ఈ యొక్క హరినామ సంకీర్తనలో నృత్యం చేస్తున్నారు. There's a spiritual energy. By the blessings of Mahaprabhu, one can dance like that. అయితే మహాప్రభు యొక్క ఆధ్యాత్మిక కృప వల్ల, ఆధ్యాత్మిక శక్తి వల్ల చూడండి ఒక వ్యక్తి ఎంతవరకు కీర్తనలో నృత్యం చేయొచ్చు. And he was very, very dear to Mahaprabhu. అంతేకాకుండా మహాప్రభుకి అత్యంత సన్నిహితుడు ఆయన. Sri Chaitanya Mahaprabhu regarded him as his own heart and gave full blessings to spread Sankirtana movement. He was trusted with leading devotees in ecstasy. అయితే చైతన్య మహాప్రభు ఆయన్ని చాలా దగ్గరగా కావలసిన వ్యక్తిగా ఆయన చూసుకున్నారు. అంతేకాకుండా హృదయ సమానుడిగా చూసుకున్నాడు చైతన్య మహాప్రభు. అంతేకాకుండా భక్తులందరిలోకెల్లా అతన్ని బాగా ఉత్సాహపరుస్తూ భక్తులందరికీ ఒక కృష్ణ ప్రేమని పెంపొందించేదానికి ఆయన ఎంతగానో, ఎందుకంటే నమ్మకస్తుల్లో ఒకరు ఆయన వక్రేశ్వర పండిత్ ప్రభు. అందువల్ల ఆయనకి చాలా చక్కగా ఆయనకు ఉత్సాహపరిచేవాళ్ళు. He was worshipped by all the Vaishnavas. The entire Vaishnava community respected him greatly, recognizing his intense love and his remarkable service of dancing in Kirtana for the Lord's pleasure. అయితే మొత్తం వైష్ణవ సమాజం మొత్తం ఆయన్ని ఆరాధించేవాళ్ళు, కీర్తించేవాళ్ళు. ఎందువల్ల అంటే ఆయన చేసిన గొప్ప సేవకి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇక కృష్ణ ప్రేమని పెంపొందించుకునేదానికి హరినామ సంకీర్తనలో ఈ నృత్యం చేయడం అనేది గొప్ప సేవగా పరిగణించి ఆయన వైష్ణవులందరూ వైష్ణవ సమాజం మొత్తం ఆయన కీర్తించేవారు. Not only dancing, he also knew music and could sing in such a sweet way that it melted the hearts of everyone present. ఆయన నృత్యమే కాకుండా ఆయనకి సంగీతంలో కూడా కొంతపాటి ప్రావీణ్యం ఉంది. ఆ సంగీతం వల్ల, ఆయనకుండే నృత్యం వల్ల ఎంతో చక్కగా ఆయన మధురంగా ఆయన కీర్తన చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు హృదయాలను ఆయన ఆ కీర్తన పాడుతుంటే అది కరిగిపోతుండేవి. He worshipped his deities at home and inspired many household devotees to perform Kirtana as their main sadhana, teaching that one could spiritualize household life through Nama Sankirtana. అంతేకాకుండా ఆయన సొంత విగ్రహాలు కొన్ని ఉన్నాయి. ఆ విగ్రహాలను చక్కగా రోజు ఆరాధించేవాడు. తర్వాత గృహస్థులందరినీ ఉత్సాహపరిచేవాళ్ళు. ఎలా వారు ఇంట్లోనే గృహంలో ఉండే నామ సంకీర్తన ఏ రకంగా చేసుకోవచ్చు అనేదానికి ఆయన చక్కటి ఉదాహరణప్రాయంగా ప్రతి ఒక్కరికి ప్రచారం చేసేవాళ్ళు. వాళ్ళు నామ సంకీర్తన చేయడమే కాకుండా ప్రచారం కూడా ఎలా చేయాలనేది ఆయన అందరికీ తెలియజెప్పేవాళ్ళు. హరే కృష్ణ. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షం లాంటి వారు, పతితులను ఉద్ధరించేవారు,
కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.